అందరూ బాగున్నారా? ఈరోజు చెన్నై నుండి వైజాగ్ మేము చేసిన క్రూజ్ ట్రిప్ గురించి కమ్మని కబుర్లలో చెప్పుకుందాం. మేము ముందుగా చెన్నై పోర్ట్ కి ఎంట్రీ గేట్ డీటెయిల్స్ క్లియర్ గా ఇచ్చారు. కానీ గేట్ లో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాము. కానీ ఫైనల్లీ చేరుకున్నాం. ప్రాసెస్ చూస్తే ఫ్లైట్ బోర్డింగ్ ప్రాసెస్ లాగా అనిపించింది. అక్కడ చెక్ ఇన్ చేసి ఒక బస్సులో కొంత దూరం తీసుకొచ్చారు. తర్వాత పోర్ట్ లో ఎంటర్ అయ్యాము. బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఎక్సైట్మెంట్ తో క్రూజ్ కి వెళ్ళాము. క్రూజ్ సైజ్ చూసి అందరూ సూపర్ ఎక్సైటెడ్ అయ్యాం. స్టాఫ్ అందరూ చాలా వెల్కమ్ గా ఉన్నారు. మెమరబుల్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది. ఈ క్రూజ్ లో 11 డెక్స్ ఉన్నాయి, అంటే 11 ఫ్లోర్స్. ఈ బ్రోషర్ లో ఏ ఫ్లోర్ లో ఏముందో అంతా మెన్షన్ చేశారు. క్రూజ్ లో ఎంటర్ అయ్యాక మా ఫ్లోర్ కి వెళ్ళాలంటే లిఫ్ట్ లో వెళ్ళాం. ఫ్లోర్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇది కొంచెం పాతదైన 2022లో మా అమ్మాయి బర్త్డేని స్పెషల్ గా సెలబ్రేట్ చేయాలనుకున్నాం. మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ తో చెన్నై నుండి వైజాగ్ కి 3 డేస్ 2 నైట్స్ క్రూజ్ ప్రయాణానికి వెళ్ళాం. రూమ్ టూర్ చేసేద్దామా? మేము ఓషన్ వ్యూ రూమ్ తీసుకున్నాము. 4 బెడ్స్ ఇన్ ఎ రూమ్. ఎందుకంటే రూమ్ లో పడుకోవడానికి మాత్రమే వస్తాం కదా. 4-5 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. మాది సెకండ్ లెవెల్ అనుకోండి. ఇంకా ఎకనామిక్ కూడా ఉంది. వ్యూ లేనిది ఎకనామిక్ గా ఇంకొంచెం తక్కువ రేట్కి వస్తుంది. సుపీరియర్ రూమ్స్ ఇంకా 2 లెవెల్స్ 3 లెవెల్స్ ఉన్నాయి. అవి లెవెల్ బట్టి ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, సేమ్ మన ఫ్లైట్స్ లాగే. రూమ్ ఆక్యుపెన్సీ బట్టి వాటర్ బాటిల్స్ ఫ్రీగా పెట్టారు. రైట్ సైడ్ బాత్రూమ్ లో షవర్, లెఫ్ట్ సైడ్ వార్డ్రోబ్ అండ్ సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి. క్రూజ్ లో బోర్డింగ్ అయ్యాక ఎమర్జెన్సీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఫ్లైట్స్ లాగే, కానీ ఇక్కడ మాత్రం మనం ఒక పాయింట్ కెళ్ళి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. ఇది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. క్రూజ్ టైం కి స్టార్ట్ చేశారు. ఏ టైమో ఎగ్జాక్ట్ గా ఇప్పుడైతే గుర్తుకు లేదు, బట్ ఈవినింగ్ అది. క్రూజ్ స్టార్ట్ అయ్యాక మేము ఎక్స్ప్లోర్ చేసాము. టైం టేబుల్లో ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ చూసాము. క్యాసినో ఉంది, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, ఈచ్ ఫ్లోర్ లో సిట్ అవుట్స్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫస్ట్ అయితే డిన్నర్ తినేసాం. బుఫే మంచి స్ప్రెడ్ ఉండింది. అలా క్రూజ్ ఒక గంట సేల్ అయ్యేటప్పటికి నాకు సీ సిక్నెస్ ఫీలింగ్ వచ్చేసింది. సీ సిక్నెస్ అంటే ఏంటి అనేది అప్పుడే అర్థమైంది. నాకైతే వామిటింగ్ సెన్సేషన్ అండ్ టైర్డ్నెస్. ఇంకా ఏమీ చేయలేకపోయాను, పడుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, సో మిగతా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ తెలిసింది ఏంటంటే క్యాసినో కూడా వెళ్ళారంట. కార్డిలా వాళ్ళకి డాలర్ సమర్పించుకుని వచ్చారు. క్యాసినో క్రూజ్ ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి వెళ్ళాక ఓపెన్ చేశారు. మేబీ సమ్వేర్ అరౌండ్ 9:30, 10 అయి ఉండొచ్చు అనుకుంటా. ఎందుకంటే చెన్నైలో క్యాసినోకి లైసెన్స్ లేదు కనుక. వెరీ ఫ్యూ స్టేట్స్ కి లైసెన్స్ ఉంటుంది. క్రూజ్ లో డాలర్స్ లో స్పెండ్ చేయాలి. కొంచెం ఇంటర్నేషనల్ ట్రిప్ లాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఫస్ట్ డే ఈవినింగ్ ఎలాగా వేస్ట్ అయిపోయింది. మార్నింగ్ సన్ రైజ్ వ్యూస్ చూడాలని అనుకున్నాం. ఇంకా సెకండ్ డే అలా స్టార్ట్ అయింది. ఫుల్ గా న్యాయం చేసాం. 5 పూట్లు బాగా తిన్నాం. 5 పూటలే, అస్సలు కౌంటర్ క్లోజే లేదు. ఏదో ఒకటి ఫీడింగ్. ఇక్కడ మా అబ్బాయి బౌల్డరింగ్ చేశాడు. గట్స్ ఉండాలండి, నడి సముద్రంలో అలా పైకెక్కాలంటే. అడ్వెంచర్ చేయాలని ఉంది, అలాగే భయం కూడా ఉంది. అందరం మోటివేట్ చేశాం. ఇంకొంచెం ఉంది.
of energy. Come on, keep walking now. So we're gonna play some music. I want all the little ones to come ahead. We're gonna play some of your favorite tracks. It's not just for the little ones. సెకండ్ డే ఫుల్ గా యాక్టివిటీస్ ని So I ఎంజాయ్ want చేశాం. all my friends డాన్స్ to షోస్, come right మ్యూజిక్ షోస్, ahead. అంత్యాక్షరి, And హౌసీ, థియేటర్స్ లో క్రౌడ్ చూసి ఎనర్జీ ఫుల్ గా ఉంది. మిడ్ నైట్ మా అమ్మాయి బర్త్డే కేక్ కట్ చేసి రెస్ట్ తీసుకున్నాం. థర్డ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వైజాగ్ కి రీచ్ అయ్యాం. ఇక్కడ క్రూజ్ ని యాంకరింగ్ చేస్తున్నారు. మా అన్నయ్య గారు పోర్ట్ ఎంప్లాయీ, అక్కడికి వచ్చారు. సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ట్రిప్ మా లైఫ్ లో ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా చూడొచ్చు. చెన్నై నుండి వైజాగ్ కి క్రూజ్ ట్రిప్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్ఫర్గెటబుల్. అప్పుడున్న గవర్నమెంట్ ఒక న్యూ ట్రిప్ ట్రయల్ చేసింది. ఆ టైంలో క్రూజ్ ట్రిప్ లో మేము వెళ్ళాము, ఎక్స్పీరియన్స్ చేశాము. ఇప్పుడు ఆ ట్రిప్స్ ఈ మంత్ అంటే జూలై 2025 నుంచి రెగ్యులరైజ్ చేశారు. మీరు కూడా బుకింగ్ డీటెయిల్స్ యూజ్ చేసి ఈ ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు. మరిన్ని కమ్మని కబుర్లలో మళ్ళీ కలుద్దాం.